వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ 2 తాండవం చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు కృష్ణానది ప్రాంతంలో చిత్రీకరించాలని బోయపాటి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించి అక్కడి లొకేషన్స్ చూశారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానది తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డాకు మహారాజ్ ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 156 కోట్లు వసూలు చేసినట్లు తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ లుక్ ను పరిచయం చేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ షేర్ చేసింది. సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు నేడు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ రంగరాజు తెలుగు తమిళ సినిమాల్లో విలన్ సహాయక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఏపీ తెలంగాణలో 6వ రోజు 12 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా 6వ రోజు షేర్ విషయానికి 16.12 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు అమెరికాలోనూ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం అద్భుతమైన ఘనతను సాధించింది. 2 మిలియన్ల గ్రాస్ మైలురాయిని దాటి వెంకీ కెరీర్ లోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మాట వినాలి సాంగ్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 40 మిలియన్ వ్యూస్ తో ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బండివాసి సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీ మలయాళ వర్షన్ తెలుగు తమిళ హిందీ వెర్షన్స్ తో పాటు ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయి థియేటర్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీపై ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ టికెట్ ధరను కొంత తగ్గించాలని కంగనా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీపై ఓ లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. వచ్చే వారంలో ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. క్లైమాక్స్ షూట్ తర్వాత బ్యాలెన్స్ షూట్ ను చిత్రీకరిస్తారని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలిసి నటిస్తున్న యాక్షన్ మూవీ భైరవం. ఈ మూవీని విజయ్ కనకమేడలు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. రాత్రి నాకు కల వచ్చింది అంటూ జయసిద్ధ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మగిల్ తిరుమనేని తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ పట్టుదల. తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తుండగా తెలుగులో కూడా మేకర్స్ నుంచి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ సాంగ్ మంచి పవర్ఫుల్ గా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసు శ్రీవియ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం షూటర్. రవిబాబు ఏస్తర్ ఆమని రాశి సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 22న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వినోద్ థామస్ త్రిష ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ఐడెంటిటీ తెలుగులో విడుదల కానుంది. అఖిల్ పాల్ అనాజ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరోవైపు ఈ చిత్రం ఈ నెల 24న తెలుగులో రిలీజ్ కానుంది. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని పద్మావతి మల్లాది తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ గోపి టాకీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తబితా సుకుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం మరో 4 రోజుల్లో విడుదల కానుంది.
అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో దినేష్ బాబు తెరకెక్కించిన చిత్రం డియర్ కృష్ణ. శ్రీకృష్ణుడికి ఆయన భక్తుడికి మధ్య చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ నెల 24న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ కలిసి నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హత్య. ఈ మూవీని శ్రీవిద్య బసవ తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ చేసింది. ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం తల్లి మనసు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్ సాహితీ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు వి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 24న విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చైనీస్ మూవీ హాంగ్ కాంగ్ వారియర్స్. హాంకాంగ్, చైనాలో గతేడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అక్కడ అత్యధిక వసూలు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్లోనూ ఈ నెల 24న రిలీజ్ కానుంది.